హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక్కడ చూడండి ఒకసారి వేకెన్సీస్. మనం ఫస్ట్ వేకెన్సీ ఎన్ని ఉన్నాయి దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేది ఫస్ట్ చూసుకున్న తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకుందాం. డైరెక్ట్ ఎంట్రీ వేకెన్సీస్, డిపార్ట్మెంటల్ వేకెన్సీస్ సంబంధించినటువంటి చూడం. హెచ్సి ఆర్ఓకి సంబంధించిన పోస్టులు, హెచ్సి ఆర్ఎంకి సంబంధించిన పోస్టులు టోటల్గా మనకి చూసుకున్నట్లయితే 1100 పోస్టులకు పైగా మనకు నోటిఫికేషన్ ఇవ్వడం అనేది జరిగింది. ఏమిటి అనేది విషయాలు అనేది ఒకసారి వీడియోలో చూద్దాం. అన్రిజర్వ్డ్లో 20 ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్కి 4, ఓబీసీకి 25, ఎస్సీకి 9, ఎస్టీకి 7, టోటల్గా 65 పోస్టులు ఈఎస్ఎంలో ఉన్నాయి. తర్వాత సిఏలో 34 పోస్టులు. తర్వాత రిమైనింగ్ వేకెన్సీస్ చూసుకున్నట్లయితే 584 ప్లస్ 227, మొత్తం టోటల్గా 910 పోస్టులు అనేది హెచ్సిఆర్ఓలో ఉన్నాయి. తర్వాత నెక్స్ట్ హెచ్సిఆర్ఎంలో చూసుకున్నట్లయితే టోటల్గా 16 పోస్టులు, దాంతోపాటు 134 పోస్టులు, టోటల్గా చూసుకున్నట్లయితే 211 పోస్టులు. అంటే టోటల్గా మనం ఒకసారి చూసుకుందాం. ఓకే, ఇక్కడ చూడండి 910 ప్లస్ 211 ఎంత అవుతుంది? 1100 పైగానే మనకు పోస్టుల సంఖ్య ఉండడం అనేది చూస్తున్నాం కదా. దాని తర్వాత ఇప్పుడు మనకు ఏవేవి ఎన్ని ఉన్నాయి, మనకు కావాల్సిన డీటెయిల్స్ అనేది మనం ఒకసారి చూసుకున్నాం కదా. ఆ తర్వాత ఎక్కడ పోస్టులు, ఏమి పోస్టులు, వాటికి సంబంధించిన డీటెయిల్స్ అనేది ఒక్కసారి స్క్రోలింగ్ పైకి చేసుకుని చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి. ఆన్లైన్ అప్లికేషన్ మోడ్ విల్ బీ ఓపెన్డ్ 24వ తారీఖు అంటే ఎల్లుండి, అంతే కదండి. 22 నుంచి 24వ తారీఖు అంటే మీకు ముందుగానే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి మీరు క్లియర్గా చూడండి. మన ఛానల్లోనే అప్డేట్ వీడియోస్ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా అందరూ అన్నది ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కానీ నచ్చినట్లయితే. ఓకే, నెక్స్ట్ 23వ తారీఖు వచ్చే నెల సెప్టెంబర్ 23వ తారీఖు రోజు మనకి అప్లికేషన్ అనేది క్లోజ్ అవుతుందని చూడండి. హెడ్ కానిస్టేబుల్, రేడియో ఆపరేటర్కి సంబంధించిన పోస్టులు అంటే హెచ్సిఆర్ఓ అంటే రేడియో ఆపరేటర్, హెచ్సిఆర్ఎం అంటే రేడియో మెకానిక్ సంబంధించినటువంటి పోస్టులు అన్నమాట. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే పే స్కేలు 25,500 నుంచి 81,100 రూపాయల వరకు మనకు శాలరీ ఇవ్వడం అని జరుగుతుంది. అంటే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే 25,000 అనేది బేసిక్ పే అండి, దానికి అలవెన్స్లు అన్నీ కలిపితే 81,000 అనేది వస్తుంది. ఓకే అండి, ఖచ్చితంగా అనేది అందరూ మర్చిపోకండి. ఎందుకంటే ఇక్కడ పోస్టుల సంఖ్య 1100కు పైగా ఉన్నాయి కాబట్టి. ఇక్కడ ఇంకో క్వశ్చన్ కూడా చూడండి. ఆల్ ద పోస్ట్ ఆర్ ఓపెన్డ్ మేల్ యాజ్ వెల్ యాజ్ ఫర్ ఫీమేల్ క్యాండిడేట్స్ కూడా, అంటే ఉమెన్స్ క్యాండిడేట్స్ కూడా అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. ఓకే, అయితే దానికి సంబంధించినటువంటి సిబిటి టెస్ట్, దానికి సంబంధించిన టెస్టులు అనేది ఉంటాయి. వాటికి సంబంధించిన వీడియో కావాలనుకుంటే ఏమేమి సంబంధించిన నేను క్లియర్గా అనేది చూపిస్తాను. ఇక్కడ చూడండి, హెచ్సిఆర్ఓకి సంబంధించిన మార్క్స్, సిబిటి టెస్ట్ అన్నీ కలిపి 250 మార్కులు ఉంటాయి. హెచ్సిఆర్ఎంకి సంబంధించిన పోస్టులు మార్క్స్ చూసుకున్నట్లయితే 200 మార్కులు అనేది ఉంటుంది. దానికి సంబంధించిన ఇంకా కొన్ని డీటెయిల్స్ అనేది చూపిస్తాను. దాని తర్వాత మిగతా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా వాటి కామెంట్ సెక్షన్లో అడగండి. వాటికి సంబంధించిన వీడియోస్ అనేది ఎక్కువగా ఏది అడుగుతారో దానికి సంబంధించిన పెట్టేస్తాను. ఓకే, ఏజ్ లిమిట్ కూడా చూసుకున్నట్లయితే 18 ఇయర్స్ నుంచి 25 ఇయర్స్, 28 ఇయర్స్, 30 ఇయర్స్ వరకు. అంటే ఇక్కడ చూడండి, అన్రిజర్వ్డ్లో 25 ఇయర్స్, ఓబీసీకి 28, ఎస్సీ ఎస్టీకి 30 ఇయర్స్ వరకు అనేది ఏజ్ లిమిట్గా మెన్షన్ చేశారు. దాంతోపాటు ఏజ్ రిలాక్సేషన్ అది కూడా ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 5 సంవత్సరాలు, ఓబీసీ వాళ్ళకు 3 సంవత్సరాలు అనేది ఇక్కడ మెన్షన్ చేయడం అనేది కూడా జరిగింది. క్లియర్గా అనేది దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మనకి ఇక్కడ చూసుకోవచ్చు. నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా ఒకసారి మనం చూసుకున్నట్లయితే, అకాడమిక్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే
హెచ్సిఆర్ఓకి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ పాస్ ఆఫ్ ఇంటర్మీడియట్ 12th క్లాస్ స్టాండర్డ్ ఈక్వల్మెంట్ ఫిజిక్స్ కెమిస్ట్రీ అండ్ మ్యాథమెటిక్స్ సంబంధించినటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా కూడా 60% మార్క్స్తో ఉన్నటువంటి పాస్ అయిన క్యాండిడేట్ ఎవరైనా కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. దాంతోపాటు మెట్రికులేషన్ అంటే 10th క్లాస్ అండి. 10th క్లాస్ పాస్ అయ్యి ఐటీఐ చేసినటువంటి వ్యక్తి టెలివిజన్ ఆర్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ కంప్యూటర్ ఆన్ ఆపరేటర్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ అండ్ డాటా ప్రిపరేషన్ అంటే ఇక్కడ చూడండి సాఫ్ట్వేర్కి సంబంధించిన ఐటీఐలో సాఫ్ట్వేర్ మెకానిక్ సంబంధించిన క్యాండిడేట్ కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఇక్కడ ఇంకొకటి చూడండి హెచ్సిఆర్ఎంకి సంబంధించినటువంటి రేడియో మెకానిక్ సంబంధించినటువంటి పోస్టులు చూసుకున్నట్టయితే పాస్ ఆఫ్ 12th క్లాస్ ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథమెటిక్స్ అండ్ 60% మార్క్స్ యాజ్ వెల్ యాజ్ ఇక్కడ చూడండి దాంతోపాటు అది కాకుంటే ఐటీఐ చేసిన క్యాండిడేట్ ఎవరైనా కూడా అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా అనేది మీరు మాత్రం మర్చిపోదండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.